వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. దే డిడ్ నాట్ థర్స్ట్ వెన్ హీ లెడ్ దెమ్ త్రూ ద డెజర్ట్స్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎడారిని చూసిన అనుభవాలు ప్రత్యక్షంగా లేకపోయినా ఎడారిని గూర్చి విన్న అనుభవాలు అనేకముంటాయి. జీవించటానికి ప్రతికూలమైన స్థలం, ఎండిపోయి ధూళి దుమ్ము వాటన్నిటితో నిండి నీళ్లు చాలా కొద్దిగా మాత్రమే ఎక్కడో ఉండి నిర్జనమైన ప్రదేశం. జీవితం చాలా కష్టతరమైనటువంటి నేపథ్యం. అది చాలా కష్టం, నష్టం జరిగినప్పుడు, ఒంటరిమైనప్పుడు ఎడారితో మనం పోలుస్తూ ఉంటాం. మన జీవితాల్లో చాలాసార్లు మనము కోరుకోకపోయినా కూడా, మన ప్రమేయం లేకుండా కూడా ఎడారుల వంటి పరిస్థితుల నుండి మనము నడవలసి వస్తుంది. ఎందుకు ఎడారిలో నేను నడవాలి అని నీ ప్రశ్న అయితే, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా దేవుడు ఇష్టపడి నిన్ను దాన్ని అనుమతిస్తాడు. చాలా ప్రతికూల పరిస్థితుల గుండా, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల గుండా జీవించటం కష్టతరమైనటువంటి నేపథ్యంలో ఒంటరిగా పోరాటం చేస్తూ ప్రయాణం కూడా చేయవచ్చు. మనం తెలుసుకోవలసిన వాస్తవమేమనగా, నీ మార్గము ఎడారి గుండా వెళుతుందని తెలిసి నీ ప్రియమైన వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, అంతవరకు నిన్ను బాగా ప్రేమించే వారందరూ అకారణంగా నిన్ను విడిచేస్తారు. అకస్మాత్తుగా ఒంటరివైన నీవు నీ పరిస్థితులతో నీకు ఒంటరి పోరాటమే. మనశ్శాంతి కొరకు, నీ బలము కొరకు, దప్పిక తీర్చటం కొరకు, ఆహారం కొరకు, ఇలా అనేక విషయాల్లో ఒంటరివై నువ్వు పోరాటం చేయాలి. ఈ నూతన దినములు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ పరిస్థితి నీవు ఒంటరివై నీ ప్రయాణం ఎడారిలో సాగుతున్నట్టు ఉంటుందేమో. నువ్వు నమ్మిన వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరూ, ఎవరిని చూసి నాకు భయం లేదులే, వీరు నాతో ఉన్నారని నువ్వు అనుకున్న నేపథ్యంలోండి అకారణంగా అకస్మాత్తుగా అందరూ విడిచి నీ ఒంటరి అయిపోయేవేమో. ప్రేమించేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక, నీకు ఆదరణ కలుగు చేసే మాట నువ్వు వినక నువ్వు పోరాటం చేస్తున్నావేమో. దేవుడు నీతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మనశ్శాంతిని కోల్పోయావా? బలహీనపడ్డావా? జీవితం అంతా ఏం చేయాలో, ఎలాగో సాగుతుందో తెలియక పోరాటం చేస్తున్నావేమో. దేవుడు నిన్నింకను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ఏవైనా, నీ నేపథ్యం ఏదైనా, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేయగలిగిన దేవుడు. ఆయన రాతి కొండ నుండి నీళ్లు ఉబక చేసిన దేవుడు. ఆయనొక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. నిన్ను మర్చిపోలేదు సుమా. నీతో పాటు ఉన్నాడు. నీ శ్రమ, నీ ఆక్రందన, నీ కన్నీళ్లు చూస్తున్నటువంటి దేవుడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నీవు ఆయనను పిలిస్తే పలికేటటువంటి దేవుడు. నీ పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవుడు. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయనకు అసాధ్యమైనటువంటిది లేదని నువ్వు తెలుసుకోవాలి. నీవు ఒంటరి అయిపోవడం చూసి నీ శత్రువు నవ్వుతున్నాడేమో, అవహేళన చేస్తున్నాడేమో. బాగా దెబ్బ కొట్టామని వాళ్ళు సంతోషపడుతున్నారేమో. నిన్ను ప్రియమైన వారుగా నటించినవా అటువంటి ప్రేమ కాదు ఆయనది.
ఆయన శాశ్వత కాలము ప్రేమించువాడు. నీ హృదయాన్ని విప్పి ఆయనను నీ జీవితంలోనికి ఇప్పుడైనా ఆహ్వానించు. ఆయన అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగిన దేవుడు. ఈ ఎడారిలో వారిని నడిపించిన వారి దప్పికొనలేదని లేఖనం మాట్లాడుతుంది. నీ పరిస్థితులు ఎంత బలహీనమైనవైనా ఆయన సమృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు. నా జ్ఞానము, నా శక్తి, నా మనుష్యులు అని వారి మీద ఆధారపడింది చాలు. ఈ నూతన దినములో నీ ఆలోచన మార్చుకొని ఈ ఎడారి స్థలములలో నడిపించిన, రాతి కొండ నుండి నీళ్లు ఉబక చేసిన దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చగలడు. ఆయన మీద ఆనుకుని నడవటానికి సిద్ధపడగలవా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎంతకాలం నీ పరిస్థితులను చూసుకొని కుమిలిపోతావు? వాటిని దాటి నీ కొరకు 2 చేతులు చాచిన యేసయ్యను చూడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. విశ్వాసముతో నీ ముందున్న మార్గము వైపు చూస్తూ ఆయన చేయి పట్టుకుని నడవటానికి సిద్ధపడతావా? ఈ నూతన దినములో ప్రార్థనాపూర్వకముగా నీ చేయి ఆయన చేతికి ఇచ్చి ఆయన సిద్ధపరిచిన మార్గంలో నడవటానికి సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఒంటరినై పోరాటము చేస్తూ ఎడారి మార్గములో నడుస్తున్న నా మీద ఆశీర్వాద వచనాలు, ఎంతో సేద తీర్చే మాటలతో నాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. మీకు వందనాలు. ఎవరు విడిచినా నువ్వు విడువని ఎడబాయని దేవునివు. అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగిన దేవా, నేను నమ్మి నీ చేయి పట్టుకొని నడవటానికి ఇష్టపడుతున్నాను. నా మార్గాలు సరళము చేసి అడుగు తడబడక, పాదము తొట్టులక నీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.